మిత్రులందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? ఇక మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక మన సబ్స్క్రైబర్ కు గానీ మన వీడియో ప్రతి ఒక్కరికి గానీ మా స్వీట్ భాష టీం అందరి తరపు నుంచి ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ బతుకమ్మ ఫెస్టివల్. ఇక ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ కదల్లా, ఇక దోస్తులందరూ మస్తు మస్తు చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ పండుగ. ఇక చాలా మందికి అమ్మలక్కలకు ఈ పండుగ అంటే మస్తు ఇష్టము. ఇక పువ్వు అంటే ఊర్లలో అంటే ఇంటి పక్కన పొలాలలో ఎన్నో ఆడ పువ్వు దొరుకుతుంది, కానీ పట్నంలో ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే ఈ ఊర్లలో తీసుకుపోయి పట్నంలో అమ్ముకొస్తారు. ఇక ఎంత పిరమైన కొంటారు చూడు. అంటే ఎవరి కోసం కొంటారు? బతుకమ్మను అమ్మవారిని కొలుచుకుంటేందుకు ఇక మంచిగా పూజించి బతుకమ్మని వేసి అలా గౌరమ్మని పెట్టి ఇక ప్రసాదాలు చేసి ఇక ఆడతారు చూడు. ఏమన్నా ఉంటుందా? ఇక పట్నంలో లైట్లు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని జోరుదారుగా మంచిగా చేసుకుంటారంట. ఇక మా ఊర్లలో అయితే తలా ఒకరు ఇంటింటి నుంచి ఒక్కొక్క బతుకమ్మ చేసుకుంటారు. ఇక ఆడ చీకటి ఉండని ఎటునాన్ని ఉండని మంచిగా అలుకుతారు, ముగ్గులు వేసి బతుకమ్మని పెడతారు. ఇక పెట్టి అమ్మలక్కలు వంగి ఆడతారు. ఇంకా అందరం నిలబడి ఆడతారు కదా. ఇక ఊర్లల్లో ముసలక్కలు అందరూ వంగి సప్పట్లు నడుములు గుంజినా సరే ఓ అమ్మ ఇక పాట అంతా అయిపోయేదాకా వంగాలి, మధ్యలో లేవద్దు. అట్లుంటది. ఇక ముసలు పాట అందుకుంటే అయితే ఇక చెప్పలేము కొండంత రాగం. ఇక పాట ఇంకెప్పుడు అయిపోతుంది అని వయసు పొరగాలు చూసుకుంటారు. అట్లుంటది ఈ పండుగ. ఇక అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇక ఇయ్యాలి మన వీడియో ఏంటంటే తెలుసు కదా, నిన్న బతుకమ్మ సిరీస్ తీసుకొచ్చాము, ఈ రోజు కంటిన్యూషన్ తీసుకొస్తాము. ఈ రోజు సిరీస్ వీడియో చాలా అందంగా ఉంటది, బాగుంటది, కలర్ఫుల్ గా ఉంటది. సరే చూసి ఎంజాయ్ చేయాలి. అతను నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, అతనే హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోకరుల దోస్తులు. సరే సార్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం కదండి. ఇంత పువ్వు తీసుకొని పట్నం పోతే ఏం పైసలు వస్తాయో ఏం కథనో. ఇక ముసలోడు ఇక ఏడాది తిన్నాడో మా మాటలన్నీ. ఇక మాకంటే మొదలే తెంపుకొస్తానికి పోయిండు. ఆగ పువ్వు అంతా కథం చేసిండు. మాకేమో ఇంత పువ్వు దొరికింది. మరి పట్నంకి తీసుకోబోదునా లేకపోతే నేనే వేసి ఊర్లందరితో పాటు ఆడుదునా? ఓయమ్మో పెంటక్క పూలు ముందటేసుకొని కూర్చుందిరో. ఏం పువ్వులో ఏం కథనో పోసెళ్ళి నాకు ఎక్కడ దమాక్ పని చేస్తలేదు. నేను ఎంత ప్లాన్ వేసుకుంటున్నా అంత ఎక్కడక్కడ అయిపోయిపో. ఏం చేయాలి? ఇక పోనీ అక్క, మనం అనుకున్నట్టు అన్ని జరుగుతాయి పది. కానీ ఇక దొరికింది కదా, దొరికింది అంటూనే సంతృప్తి పడరాదక్క. ఇంత పువ్వుతోని ఏం చేయొచ్చు ఏం కథనే. పట్నంకి తీసుకుపోయి వేలు వేలు సంపాదించుకుందామని నేను అనుకుంటే ఎటుగా ఆకుట అయిపోయి. ఇంత పువ్వు పట్నంకి తీసుకుపోతే ఒక 300-400 వస్తున్నాయి. ఇక 300-400 చూసుకుంటే పానం లుక్సాన్ అయితే కాయే. ఇక మన ఊర్లో మళ్ళీ బతుకమ్మ వేరుస్తానికి, మా ఇంట్లో బతుకమ్మను వేరుస్తానికి ఏమో పువ్వు దొరుకుతాయి. ఏం చేయాలి చెల్లె? పట్నంకి పోదామా వద్దా నాకు ఎక్కడ అర్థమైతే లేకు. అరే అవునేమో కదక్క. ఇక గీంతకు పట్నం కొంచెం పోయి అమ్ముకొస్తుందేమో బాగానే ఉంటది, కానీ మళ్ళీ ఊర్లో ఆడటానికి ఇక మనకి ఇబ్బంది అవుతుంది. ఏడ గింత పువ్వు లేదక్క, చూద్దామన్న పువ్వు కనిపిస్తలేదు. నీకు మస్తుగా దొరికింది చెల్లె, నువ్వు దబా దబా తెంపుకున్నావు. ఇక నాకు కాళ్ళు ముళ్ళు కూర్చుకొని సరిగ్గా తెంపకపోతే ఇక ఉన్నదంతా ముసలోడే తెంపుకొని పోయిర్రు. ఇక నీ మటుకు ఇంట్లోకి అవుతుంది, అమ్ముకొస్తానికి అవుతుంది పో. ఇక నువ్వు అమ్ముకొచ్చుకో పో. నేను నీకంటే ఎక్కువ ఏడ తెంపినాక ఏదో 2 పూసలు ఎక్కువ తెంపొచ్చు, కానీ నువ్వే మస్తుగా దబా దబా తెంపినవు. నా బక్క పానానికి ఆ కొమ్మలు ఇరుగుతలేవు, పాటి చేస్తలేవు. ఏదో పీకంగా వెళ్తా ఉన్నాయి. గిత్తత పువ్వు తెంపుకొని ఆడ పెట్టిన. ఇక నువ్వు చూడు చాలా పువ్వు ఉందని కట్టడమే మొదలు పెట్టినవు. మరి చూడే ఇక నీ ఇష్టము. ఇక నీ పిల్లల గిట్ట కావాలంటేనేమో ఉంచుకో, లేకపోతే అమ్ముకుని రాకో. ఓయమ్మో అక్క చెల్లెళ్ళు జోరుగా మాట్లాడుకుంటారు. ఎంత పువ్వు తెంపుకొచ్చిరు, మరి పట్నం ఎప్పుడు పోయి అమ్ముకుంటారు? ఇయ్యాలనే పండుగ నాయి. ఎన్ని వెళ్ళి సంపాదించుకోరు చూస్తా. ఎక్కడిది బాబా, పువ్వు దొరకలేదు, ఏం దొరకలేదావో. నేను గిత్తత పువ్వు పెంటక గిత్తత పువ్వు తెంపుకొని వచ్చినాము. ఇక ఇంత దానికి పట్నంకి ఏం పోవాలి, ఏం అమ్ముకొని రావాలి బావా? ఆగు, పొద్దుగాల పోతిరి, నాకు బువ్వ పెట్టక బుక్కి పెట్టక పోయింది మీ అక్క. ఎప్పుడు పొద్దుకంగా వచ్చింది, ఇంత పువ్వే తీసుకొచ్చిరా? మరి ఎటే చేస్తారు ఏం కథ? ఎట్లుందా చేసేది? ఇక చాలా పువ్వు ఉందని చెప్తుంది. ఇక నీ మాటలు నమ్ముకొని మేం పోయాము. ఇక రామయ్య ముసలోడు మా మాట లేడానికి నాడు సాటుగా నిలబడి ఇన్నట్టుండు. వాడున్న సంగతి నేను బతుకమ్మతో చెప్తుంటే ఇక పిల్లాన్ని తీసుకొని మాకంటే మొదలే పోయి సంచడు పువ్వు తెంపుకొని పోయిర్రు. ఏం చేయాలి చెప్పు? ఇక పోయినాక ఓ ముసలాయన నువ్వు తెంపుకుంటావా అంటే నీదా నీ అయ్యగా జాయిరి. ఊరందరికి కాబట్టి ఎవరికైనా హక్కు ఉంటది, తెంపుకోబోతాను కానీ అని మాట్లాడుతుండు ముసలోడు.
ఇక నేనేమంటట్టు లేదని ఇక ఆ పక్క అంతా తెంపుకురు ఇవతల పక్కకు వస్తుంది మళ్ళా. అయ్యో గాయంతో తెంపుకున్నావు కదా ముసలోడా, ఇక మళ్ళీ దీంట్లోకి వస్తున్నావు అంటే నీ శాతనైనంత నువ్వు తెంపుకో, నా శాతనైనంత నేను తెంపుకుంటాను అంటున్నావు ముసలోడు. ఇక సప్పు దాకా ఆయనకి ఇష్టపెట్టి యోగి ఇంత తెంపుకొని మా వచ్చినాం. అమ్మా గట్లనా, బాగైంది పాటు. మరి పొద్దుగాల ఓ పీకి పీకి తెస్తా అని పోతుంది కదనే, ఏడు పని ఆడనే ఇచ్చిపెట్టి. ఏ పనికి నా వారయ్య ఊరికే పని పనిష్ పెట్టి నాకు బువ్వ పెట్టక బుక్కి పెట్టక పోయిందంటవు నా బాధ నాకుంటే పోను సపదట్టవో సాయి తాగుకో. ఆగో చూసినావా బక్కమ్మ, ఇక మీ అక్కకు ఉన్నట్టు అంటే ఎన్నో మంతది గాని, ఇక సరే సరే పోర్రి, ఎంతగానో తెంపుకొచ్చిరో ఎంతగానో అమ్ముకొస్తారో పోయి అమ్ముకర్రా పోర్రి. అరే అన్నదే 10 మాటలు అంటవేంది బావ నువ్వు, ఆడ పువ్వు లేదు అమ్ముకొస్తాను కంటే అమ్మకరా పోరి, ఏ పాట అమ్ముకొస్తారో నేను ఇట్లా చూస్తానంటవేంది. మళ్ళా ఊర్లో మేము బతుకమ్మ వేసుకొని ఆడుకోవద్దా, ఇక గాదానికి పువ్వు ఉండాలి కదా, ఇక అందుకే ఏం పోవద్దు అనుకుంటున్నాం పట్నంకు. గట్లనా నీకు తన్నట్టు అయింది పాటు, ఏమన్నా చేసుకోరమ్మా నేను పోతున్నా. ఈ మనిషికి దమాక్ పని చేయదో ఏమో అన్నదే 10 మాటలు అంటాడు చెల్లి, నా దమాక్ అంతా ఖరాబ్ చేస్తాడు. ఈయన వల్ల ఇంత నాకు దమాక్ పని చేస్తలేకో. అబ్బా మస్తు పువ్వు అయింది కదనే మనకు, ఇంకా సంచడు ఉంది కదా ఇంట్లో. ఆ ఉంది ఉంది గాని ఏం చేయాలో ఏం కదా నాకు ఒక్కదానికి కూర్చొని కట్ట శాతం అయితలేదు. ఇప్పుడు కట్టుకున్నాక పట్నం పోయి అమ్ముకొని రా అని నువ్వు తలుగుతున్నావు. ఏం చేయాలి ఏం కథ. ఆ ఎవ్వరికి ఇంత సాయం చేయకపోయా, నీ కోడలేమో ఇంటనే వన్నది. ఆ బయటికి వచ్చి మరి మా అత్తమ్మ కష్టపడుతుంటేమో ఇన్ని పైసలు వస్తే నేను ఇట్లా పోయి కడతా, ఒకటి ఏమంట కడుతుంది. ఇంకా పొద్దుకంగానే పండుగ నాయే అని ఇంత చింతనన్ను ఉండాలి నీ కోడలకు. ఇక బయట వాళ్ళకి ఇంటది పంటది ఎవరిని ఏమనలేకుతుంది నాయన. ఇక నాకు శాతం ఏంటనే నేను కట్టుకొని పోయి అమ్ముకొని వస్తా, ఇదంతా తీసుకోవడు నా చేత కాదు. అరే ఇక ఆమె గురించి నీకు తెలిసిందే కదనే, ఎందుకే గామ మీద మొత్తుకుంటావు. ఆ ఇక మనం కష్టపడి తెంపుకొని వచ్చినాం పువ్వు, ఇక మన శాతనైనంత అమ్ముకొస్తే ఇక మన పాలే అయితే ఆ పైసలు. ఆ ఎవరికి రూపాయి ఇచ్చేది ఉండదు, ఏముండదు, మనకే అవుతాయి కదనే పైసలు. తప్పు తగ్గ కట్టి తీసుకొని పోయి అమ్ముకోరా రాదు. అమ్మో గీదంత పువ్వు కట్టుడు నా చేత అవుతుంది నాయన. ఇక తెంపు తెంపు అని ఇక ఊర్వజాల నుండి తెంపుకిచ్చినవు. ఆ ఇక పెంటమ్మకు గిత్తత దొరికింది, బక్కమ్మకు గిత్తత దొరికింది, వాళ్ళు ఎంత తిట్టుకుంటురు ఏం కథను మనల్ని. ఆ బాగైంది పాటు, ఇక పెంటమ్మకైతే ఇక పుణ్యానికి దొరికితే ఫినాయిల్ కావాలి, ఏమనుకుంటున్నావు. ఆ ఏడకింత చెట్టు దొరకనియది, ఏడ పువ్వు దొరకనియది, ఇంక ఊరంతా నాదే అని గాలిస్తది. ఆ మనము ఒక్కసారి ఏమైతుంది పాటు, ఏం కాదు. సరే సరే డబ్బున కట్టి మార్కెట్ కు కొంట పోదాం పావే. ఓయమ్మో మా మరిది ఒకడే జోరుగా కూర్చుండరు. ఆ వద్దే నువ్వా, ఇప్పుడే వస్తున్నావా. ఆ ఇప్పుడే వస్తున్నాయ్యా. రాదా మీ చెల్లి అప్పసంది ఎదురు చూస్తుంది, ఇక మా అక్క వస్తున్నది వస్తలేదు అగొస్తలేదు అని చూస్తా ఉంది. నువ్వేమో ఇప్పుడు వచ్చినావు. ఏడయ్యా ఎప్పుడో వెళ్ళిన ఇక బస్సు దొరకక ఇక బస్ స్టాప్ లో నిలబడి ఇగో అది ఇంత టైం అయిందయ్యా. ఏది మా చెల్లె? మీద ఉన్నట్టుంది కవితమ్మ, ఇక అందరి మీదనే ఊరు మీదకి వద్దే. సరే అయ్యా. అబ్బా ఈ మెట్లు చల్లగుండా మీ ఇంటికి వస్తే ఈ మెట్లతో నాకు బాధ ఉంటది అయ్యా, కాళ్ళు ఏమో లేచి పాడుగావు. ఏం చేద్దాం పో, మెల్ల వేసుకుంటా పోతా. కవితమ్మ అన్నం తినవా బిడ్డ, ఇంకెప్పుడు తింటావురా. ఇక బాలంత అన్నప్పుడు కడుపు నిండా తినాలి. ఈ పిల్లగాడు పాలు తాగుతా ఉంటాడు, ఆకలి కావాలి కానీ నీకేంది బిడ్డ ఆకలి అయితే లేదు. ఏమో అమ్మ ఎందుకైతే లేదు, జరైనాక తింటే ఊకే నా పానం తినకమ్మ నువ్వు. ఆగు మంచిగా చెప్పిన కష్టం ఏముందమ్మా నీతోని, నీ పిల్లగాడు ఏమంటుండు? ఏమంటుండే మస్తు నవ్వుతుండమ్మా, నిజంగా గుర్తుపడుతుండే తెలుసా నన్ను. జర్ర కిందేసి నేను వాష్రూమ్ పోదామని బయటికి పోయినా, ఓ ఏమి ఏడుస్తుండు, వచ్చి ఎత్తుకునేదాకా ఏడుస్తూనే ఉండు. ఓ 2-3 రోజులకి మస్తు గుర్తుపడుతుండే. ఆగో ఏం చేస్తుర్రు అవ్వమన్మళ్ళు? ఏం చేస్తున్నాను అక్క, ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్న చెల్లి. ఏ కాలమై ఇంట్లోకి చెల్లి గాని ఇక బస్సులు దొరకక బస్ స్టాప్ లో కూర్చొని లాస్ట్ కొని అగో బస్సు రాంగి నెక్కొస్తున్న చెల్లి. ఆటో కుద్దామంటేనేమో మస్తు పైసలు చెప్తున్నాడు. అవునక్క, ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుంచి ఆటో వాళ్ళకు మస్తు డిమాండ్ అయ్యింది. ఇక గతి లేకుంటే ఇక గంజైన పానకమూలే తాగుతారు అన్నట్టు ఇవాళ ఏం డిమాండ్ చేస్తుర్రు ఆటోలకు. అమ్మా కవిత పానం మంచిగుందా అమ్మ అని పిల్లగాడేమంటుండు? మంచిగుంది పెద్దమ్మ, ఇక అమ్మ చెప్పింది పెద్దమ్మ వస్తుందంట బిడ్డ అంటే ఇక వస్తలేదా అని ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు వచ్చినావు. ఏడ బిడ్డ బస్సులు దొరకక ఇక లేట్ అయింది కానీ ఏమంటున్నమ్మా అని పిల్లగాడు. ఏది కదే మన్మని కదే ఎత్తుకుంటా.
ఇక పో డాడీ, పెద్దమ్మమ్మ వచ్చింది పో. ఓ అమ్మో, పిల్లగాడు గుర్తు పడుతుండే, తల్లి కాడి నుంచి రాగానే ఏడుస్తుండు. ఓ పిల్లగా, నేను అమ్మమ్మనైతే పిల్లగా. ఇక నా దగ్గర ఇట్లా 4-5 రోజులు ఉండాలి పాటు. ఓయమ్మ ఎంత ముద్దుగుండే, బుడ్డ బుడ్డ చెవులు, బుడ్డ బుడ్డ కళ్ళు, ఎంత ముద్దుగున్నావు కన్నయ్య. మీ అమ్మ లెక్కనే ఉన్నావు, మీ అమ్మ చిన్నప్పుడు గిట్టనే ఉండే. ఓ ఎత్తుకొని ఎత్తుకొని మీ తాతలు మీ అమ్మమ్మలందరము ఎత్తుకొని మస్తు మురుస్తుటిమి. అవునక్క, నిజంగా తల్లి లెక్కన ఏడు కవితమ్మ ఇట్లా చిన్నప్పుడు గిట్టనే ఉండే, ముద్దుగా తెల్లగా ఉండే పిల్ల. ఇక తల్లి లెక్కనే కూర్చొని పట్టు పిల్లగాడు. అవునమ్మా, చూస్తుంటే జామ పండులు ఉండు మంచిగా కొరక బుద్ధి అవుతుంది పిల్లగాని. కొరక నా పిల్లగా ఎంత ముద్దుగా చూస్తుండే. ఓ అమ్మ కళ్ళు మిక్కరించుకుంటా. అమ్మా, నా కొడుకును కొరుకుతావు పెద్దమ్మ, వద్దు వద్దు. అగో చూసినవా అక్క, కొడుకుని ఒక్క మాట అననిస్తలేదు, ఎప్పుడు ఏమైనా ఎత్తుకొని కూర్చుంటుంది. ఎత్తుకోకు బిడ్డ, నడుములన్నీ గుంజుతాయి, జర వండబెట్టు అంటే పండబెడతలేదు. ఏమైనా చేతి ఎత్తుకొని కూర్చుంటుంది, మురుస్తుంది, నవ్వుతుంది, ముద్దాడుతుంది. చెప్తింటలేదు అక్క కవితమ్మ. గట్లా మన పిల్లగాని మన చేతులు ఎత్తుకొని ముద్దాడొద్దు బిడ్డ, మన దిష్టి తాకుతుంది, మంచిది కాదు పిల్లగానికి. ఆ తల్లి దిష్టి మొదలు తాకుతుంది అంటారు, నిజంగానే కావచ్చు బిడ్డ. అందుకే ఊక చూసి మురువకు, కరిగిపోతాడు పిల్లగాడు. మరి ఎంత ముద్దుగా అనిపిస్తుంది చూడు పెద్దమ్మ, ఎంత క్యూట్గా ఉందో. ఉంటాడమ్మా, ముద్దుగానే ఉంటాడు నీ కొడుకు గాని, ఊకే చూడకు బిడ్డ. ఇక తల్లి కళ్ళలోనే కరిగిపోతారు అంటారు పిల్లగాడు గాని. ఇక సరే గాని ఊకెత్తుకొని ఎందుకు కూర్చున్నావమ్మా, నడుములన్నీ పోతాయి. బాలంత అయినప్పుడు ఎప్పుడు పండుకొనే ఉండాలి. ఆ పాలు ఇస్తప్పుడు లేచి కూర్చొని జర వెనకాల నడుములకి ఏమైనా పట్టి ఉంటట్టు కూర్చొని పాలు ఇయ్యాలి. ఏమైనా కూర్చుంటున్నావంట ఏంది సంగతి? ఇక పండుకుంటే ఆస్ట్ వస్తుంది పెద్దమ్మ, అందుకే నేను ఎత్తుకొని కూర్చుంటున్నా. అగో చూసినవా అయ్యా, మీ అమ్మ నిన్ను చూసుకొని ఎట్లా మురుస్తుందో. ఏమో అక్క, కొడుకులానికి ఇప్పుడు ముందు మురుస్తాము ఎంకాల ఇక ఏడిపిస్తుంటే అవుతుంది పాటు. ఇవాళ రేపు కొడుకులు మంచోళ్ళు అయితలేరు అక్క, ఎవడు ఎట్టెట్టయితుందో మనకి ఏరికైతే లేదు. ఒకడు అక్కడ పోతే ఒకడు ఇక్కడ పోతాడు. ఈ ఆడపిల్ల అయితేనేమో చెప్పినట్టిని ఇంట్లో పని చేసుకుంటా, మనకు శాత కాకుండా మనకు అదో ఇదో చేసుకుంటుంటది. కానీ ఈ మగ బాడుకావులు మన మాట ఇంటలేరు అక్క. ఇక మన్మడు పుట్టిందని అలా నాయనమ్మ ఆగుతలేదు, మన్మరాలు పుట్టానంట ముఖమే చూస్తానికి రాకపోతుండేనంట. మన్మడు పుట్టినందుకు అదో ఇదో చేసిపోయింది అంతే. అమ్మో అంతేనా? మీ నాయనమ్మ దగ్గర మస్తు కథలు ఉన్నాయి పో. జరుండు జరుండు, వచ్చిందా అమ్మ మళ్ళీ పిల్లగాని చూస్తానికి ఇంటికి వచ్చిందా ఇలా నాయనమ్మ? ఏడక్క, పుట్టినరోజు వచ్చిందంటే ఇక చూసిపోయిందంటే ఇక మళ్ళీ ఫోన్ లేదు, మళ్ళీ చూస్తానికి లేదు. ఆమె నిన్న దావకన నుంచి తీసుకొచ్చినా మరి ఎట్టెట్టుంది సంగతి? పురుడు ఎన్నెట్ చేస్తారా, పురుడు నీళ్ళు పోసిర్రా అని అడుగుతానికి ఇట్లా రాలేదక్క. రాకపో నువ్వు, ఆమె గడుపుతో ఆమె వస్తేనే మంచిగా. అదే అక్క, నేను అట్లనే సప్పు చేయలేదు. ఇక అల్లుడేమో 10 సార్లు చాలా కొడుకుని చూసుకొని పోతూ ఉండు. ఇక ఏందయ్యా మీ అమ్మ వస్తలేదు అంటే, వస్తదేమో అత్తమ్మ, జర పానం బాగలేదని చెప్పుకుంటూ పోతుండు. మస్తు కథలు పడుతుంది అక్క కొడుకు ముందట వీళ్ళత్త. అవునవును చెల్లె, చాలా కథలు ఉన్నాయి వీళ్ళత్త దగ్గర. ఇవాళ బతుకమ్మ కదమ్మా, ఇక బతుకమ్మ పండుగకు పువ్వులు కొంటందుకు పోయిందంట. ఇక మా పట్నంలో జర పొద్దుగల పోయి కొనుక్కుంటేనే పువ్వులు ఉంటాయి, ఇక చీకట్లకు పోతే పువ్వులు దొరికాయి కదమ్మా. ఈ పువ్వు తీసుకొస్తాను పోయిందంట, నాకు బావ ఫోన్ చేసి చెప్పిండు. అమ్మో, మన్మని చూసేస్తానికి ఏమో శాతం అయితే లేదు, పానం మంచిలేదు అని అంటారు. ఇక బతుకమ్మ పండుగ ఎట్లా చేసుకుంటారంట. ఇక బతుకమ్మ ఆడటానికి అయితే శాతం అవుతుంది, టీక్ తయారై పోయి ఆడటానికి ఏమో శాతం అవుతుంది. మీ అక్కకు మస్తు కథలు ఉన్నాయి పటీల నాయనమ్మ దగ్గర. గట్లనే చేస్తుందమ్మా, ఆమె గురించి ఎరకలేండి ఏముంది, ఆమె గట్లనే చేస్తుంది. పోనే ఊకోవే, వస్తే రాని లేగుట్టలేదు. అమ్మో పిల్లగాడు తల్లి గొంతిని ఏడుస్తుండే, ఇక వాటమ్మని పిల్లగాడు గునుస్తుండు, గుర్తు పడుతుండమ్మా పిల్లగాడు. 6 రోజులు ఇట్లా కాలేదు, హుషారుండుకో. ఇక వాటమ్మా, ఇక వాటు ఎత్తుకో. ఓ మైంది కన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావయ్యా? అమ్మమ్మ ఎత్తుకుంది కదా, మంచిగా ఎత్తుకొని నిలబడ్డది. ఇంకేం కావాలి చెప్పు నువ్వు. అమ్మో పిల్లగాడు గిట్ట నాయనమ్మ లెక్క మస్తు కథలు పడుతుంది అక్క. పుట్టి 1 రోజులు గిట్ట కాలేదు కానీ ఎవరు ఎత్తుకునేది, ఎవరు గదిరిచ్చేది, ఎవరు మంచిగా అనేది అన్నిటికైతుంది పిల్లగానికి. గట్టిగా గదిరిస్తే ఇంటికి పిల్లగా అంతే కాదు, ఓ అమ్మ గూ అని గునుస్తుండు. అంతేనా? హుషారుండు పో పిల్లగాడు. ఆగో ఎవరో ఫోన్ చేస్తుర్రు. హలో, పెంటమ్మ చెప్పు చెల్లె. బతుకమ్మలు మంచిగా వేరుస్తావు కదా అక్క, వచ్చి పేర్చిపోయి రాదు ఆడదాము. ఏడొస్తట్టున చెల్లె, ఇంట్లో పని తీరలేదు, ఏడు పని అన్నీ ఉంది. ఇక బాలంతని పెట్టుకొని ఇక అట్లా గౌరమ్మని వేరువద్దు, అట్లా మంచిది కాదు. కానీ ఇక పేరుగురు చెల్లె, ఇక ఆడు నేను ఏడొస్తట్టున్నా. సరే అక్క, పేరువకున్నా సరే గాని ఆట ఆడుతుందుకన్నా రా అక్క, నువ్వు పాట మంచిగా పాడతావు. ఇప్పుడు నేను పాట పాడితే అందుకునేటోళ్ళు ఎవ్వరు ఉండరు.
ఇక రాలేను చెల్లి జరేమనుకోకుగా మళ్ళీ ఏడు మంచిగా ఉంటే వస్తానేమో గాని ఈసారి రాలేను చెల్లి ఆడు రాడు గట్లనా సరే సరే తీయక్క మరి మంచిది సరే చెల్లి ఏమైందమ్మా ఏడుకు రాను రాను అని అంటున్నావు ఎవరాళ్ళు మా ఊరామే పెంటమ్మా జర దోస్తాను మంచిగా చేస్తాం మేమిద్దరము ఇవాళ బతుకమ్మ పండుగ కదా అక్క ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఇక నువ్వు పువ్వు మంచిగా వేరుస్తావు అక్క జర పేర్చిపోదురా రాదా ఆడదాము అని అంటుంది ఇక నేను రాలేను చెల్లి బాలంతా పెట్టుకొని ఎట్లా వస్తా అని చెప్తున్నా అక్క అరే బతుకమ్మ పండుగనేమో కాదు నేను మర్చిపోతే ఓయేమో మా ఇంటి ముందు మస్తు పువ్వు ఉంది చెల్లి గునుగు పువ్వు తంగేడు పువ్వు అరే వస్తు తెంపుకొని రావద్దా అక్క ఈ ఊర్లో ఇంత పువ్వు లేదు ఏడ చూద్దామన్నా కనిపిస్తలేదు కంటికే ఇక ఏడేడు తెచ్చిలో ఏమో పెంటమ్మ బక్కమ్మ ఓ పూల కోసం మస్తు దోలాడుతుర్రంట ఊరూరు తిరుగుతుర్రంట ఇక గుట్ట గుట్ట తిరుగుతుర్రంట ఏడ దొరకలేదంట తంగేడు పువ్వు అయితే ఇంత దొరకలేదంట మరి తీసుకొని రావద్దా అక్క చిన్న చిన్న కూరలకు ఎవ్వరికి ఇచ్చిన పేర్చుకుందరు అయ్యో ఉత్తగానే పోతాయా ఆవు కదా చెల్లె ఇక నేను మర్చిపోయిన పో మీ ఊర్లో బతుకమ్మ పండుగ మంచిగా ఆడతారే పొద్దుకంగా చూడనన్న చూడబోవాలే అవునక్క మా ఊర్లో మంచిగా ఆడతారు పొద్దుకంగా మస్తు ఆడతారు పో చూస్తాను అట్లనే నీకు పదాలు బాగా వచ్చు కదా ఇక మన అమ్మగారి ఇంటి కాడ ఏమేమి పాటలు నేర్చుకునేదో మనం అన్ని వాడు ఈ ఊరోళ్ళు పరిశాన్ అవుతారు ఆ పాటలను చూసి అవును చెల్లె నిజంగా మన అమ్మ అయితే మంచి మంచి పాటలు నేర్పిస్తుంది మనకు ఓ అప్పటి పాటలు అప్పటి లెక్క నా చెల్లెకి ఇప్పుడు గట్లేడు నమ్ముతుర్రు ఆ చిత్తూ చిత్తూల బొమ్మ ఆ ఒక్కేసి పువ్వేసి అంట ఏమో పాటలు వస్తున్నాయి ఏం పువ్వులో ఏం కథనో ఇంకా పాటలు ఏం పాటలు ఆ నిమిషానికి మారుస్తూనే ఉంటారు లేస్తూనే ఉంటారు ఆడుతూనే ఉంటారు దుంకుతూనే ఉంటారు ఏ మాటలో ఏం కథనో అప్పుడు మనము 20-30 నిమిషాల దాకా ఒక పాట కొంగిరం అనుకో నడుములు గుంజెదాకా లేవకపోతుంది గట్లుంటాయి పాటలు అంటే ఏం పాటలో ఏమనమ్మా ఇట్లా ఆడుతుర్రు అబ్బా బతుకమ్మలు చూస్తందుకు మస్తు చూడముచ్చటగా ఉన్నాయి ఓయమ్మో ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో గౌరమ్మలు అవును చెల్లె బాగున్నాయి గాని ఒక పాట అందుకో నాకేడుస్తాయి అక్క నువ్వే వాడరాదు మేము అందుకుంటాం గాని అవునవును బతుకమ్మ నీకు మంచి మంచి పాటలు వస్తాయి కదనే బతుకమ్మ పాటలు ఒకటి వాడరాదు చెల్లె మేము అందుకుంటాము ఆ నాకు మామూలు పాటలే రావంటే ఇంకా బతుకమ్మ పాటలు వస్తాయి ఈమె అందరి ముందు ఇజ్జత్ తీస్తానికే నన్ను వాడమంటున్నట్టుంది నాకేడొస్తాయి అక్క నువ్వే మంచి మంచి పాటలు పాడతావు కదా నువ్వే అందుకోరాదు అబ్బా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు సరే పాడతా వాడుర్రి ఒంగుర్రి ఒంగుర్రి నిలబడి ఆడితే ఆట కాదు అది ఇద్దరక్క చెల్లెళ్ళు వెయ్యాలో ఒక్కూరి చిచ్చిరి వెయ్యాలో ఆగో అందుకోరేమే పాట అందుకుంటాం మళ్ళా వాడు చెల్లె ఓ అమ్మో ఈ పాటలు నా వల్లేడైతే తల్లి ఇంత పొడుగు వాడతట్టుంది పెంటమ్మ పాడరు పాడరు ఇద్దరక్క చెల్లెళ్ళ వియ్యాలో ఒక్కూరికి ఇచ్చేరే వియ్యాలో ఇద్దరక్క చెల్లెళ్ళ వియ్యాలో ఒక్కూరికి ఇచ్చేరే వియ్యాలో ఒక్కడే మాయన్న వియ్యాలో వచ్చన గోడాయ వియ్యాలో ఒక్కడే మాయన్న వియ్యాలో వచ్చన గోడాయ వియ్యాలో ఆ ఏరుకు ఎంపెలు వియ్యాలో తలుపులట మాయ వియ్యాలో తలుపులకి తాళాలు వియ్యాలో ఎండియ శీలాలు వియ్యాలో తలుపులకి తాళాలు వియ్యాలో ఎండియ శీలాలు వియ్యాలో ఎండి శీలలు నడమ వియ్యాలో ఏల పత్తి చెట్టు వియ్యాలో ఏల పత్తి చెట్టుకు వియ్యాలో ఏడే మొగ్గలు వియ్యాలో ఏల పత్తి చెట్టుకు వియ్యాలో ఏడే మొగ్గలు వియ్యాలో ఏల పత్తి చెట్టుకు వియ్యాలో ఏడే మొగ్గలు వియ్యాలో ఏల మొగ్గల పత్తి వియ్యాలో తక్కేడు పత్తి వియ్యాలో ఆ పత్తి ఈ పత్తి వియ్యాలో కలరాసి పోసి వియ్యాలో ఏడు మొగ్గల పత్తి వియ్యాలో తక్కేడు పత్తి వియ్యాలో ఏడు మొగ్గల పత్తి వియ్యాలో తక్కేడు పత్తి వియ్యాలో ఆ ముసలమ్మ వడికింది వియ్యాలో ముత్యాల పత్తి వియ్యాలో వయసమ్మ వడికింది వియ్యాలో వజ్రాల పత్తి వియ్యాలో బాలంట వడికింది వియ్యాలో బంగారు పత్తి వియ్యాలో పిల్లలు వడికిండ్రు వియ్యాలో వీరయ్య పత్తి వియ్యాలో ముసలి వడికింది వియ్యాలో ముత్యాల పత్తి వియ్యాలో వయసమ్మ వడికింది వియ్యాలో వజ్రాల పత్తి వియ్యాలో బాలంటాలో వియ్యాలో వియ్యాలో పిల్లలు వీరయ్య పత్తి వియ్యాలో ఏం పాటలో ఈ పాటలు నాకొచ్చి పాడైతలేవు ఈడికెంచి మెల్లగా ఇంటికి పోదునా అమ్మా నడుములు తింగు మన్నై పాడాయి ఓ పోరి బక్కమ్మ పాట పాడమంటే గట్లనే ఏం దొరనేది పిల్లలెక్కన గట్ల నిలబడ్డవేమే సప్పుడు సరి లేకుండా అగోగా పోరి నీకంటే చిన్న పోరి ఎట్లా వంగి పాట పాడుతుంది చూడు ఎట్లా పాట అట్లా అందుకుంటారు నీకేమైందే ఏమో పో అక్క ఏం పాటలో ఏమో నాకు వచ్చి పాడైతలేవు పో
అమ్మో గీసంటి పాటలు నీకేడొస్తాయి, అదే డీజే పాటలు పెట్టు. ఓ అమ్మ బక్కలు ఎగిరినట్టు ఎగురుతూనే ఉంటావు తయ్య తయ్య. సో ఎట్లుంది లైట్ మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ ఈవినింగ్ వీడియోలో చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటది. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే హైప్ పంచని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరేనా? అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.